బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ చేస్తుంది. గ్రేటర్ లో జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నారు. 2 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనున్నారు మీనాక్షి. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీ హిల్స్ బైపోల్ పై చర్చించనున్నారు. మరోవైపు అభ్యర్థి ఎంపిక విషయంలో ఏఐసీసీ పరిశీలకుల సర్వే కొనసాగుతుంది. అభ్యర్థి ఎంపికపై ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే మంత్రులను ఆదేశించారు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఇక అభ్యర్థి విషయంలో మంత్రులు సర్వే నిర్వహించగా నివేదికను హైకమాండ్ కు పంపించాయి పార్టీ వర్గాలు. స్థానికులకే అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్, రెడ్డి సామాజిక వర్గం నుంచి అటు సిఎన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రైట్, ఇవాళ అటు హైదరాబాద్ కి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనున్నారు ఆమె. ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్వహిస్తున్న అటు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలకు సంబంధించి కానీ లేదంటే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కానీ చర్చించే అవకాశం కనిపిస్తుంది ఆవిడ. మరోవైపు ఇంకా అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఏఐసీసీ పరిశీలకుల సర్వే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వాటి ప్రతిపాదనలని అటు అభ్యర్థి ఎంపికపైకి సంబంధించి ఇప్పటికే మంత్రులకు ఆదేశించారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ లో జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలని ముమ్మరం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మళ్ళీ హైదరాబాద్ కి చేరుకోనున్నారు. ఇక అభ్యర్థి విషయంలో మంత్రులు సర్వే నిర్వహించగా నివేదికను హైకమాండ్ కు పంపించాయి పార్టీ వర్గాలు. స్థానికులకే అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. మరి ఎవరి పేరు ఖరారు చేస్తారు ఏంటి అనే డీటెయిల్స్ ఇంకా మనకి తెలియాల్సింది. ఒకవైపు బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ ని, అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి అటు సిఎన్ రెడ్డి పేర్లు ఇప్పటికే పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పేర్లని హైకమాండ్ కి పంపించారు ఇప్పటికే పరిశీలకులు. మరి దీని తర్వాత ఎటువంటి నివేదిక వస్తుంది హైకమాండ్ నుంచి, ఎవరి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది, డీటెయిల్స్ అన్ని మనకు తెలియాల్సింది. ఇప్పటికైతే జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి అటు ఉప ఎన్నికలు ఏదైతే జూబ్లీ హిల్స్ నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి, అలాగే గ్రేటర్ లో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకి సంబంధించి మీనాక్షి నటరాజన్ ఇవాళ హైదరాబాద్ కు వచ్చి సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. రైట్ హేమ, మనం చూస్తున్నాం ఇంకా అభ్యర్థి ఖరారు అవ్వలేదు. బీసీ సామాజిక వర్గం నుంచి, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు పేర్లని అటు హైకమాండ్ కి పంపించినట్లు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అటు మీనాక్షి నటరాజన్ ఇవాళ హైదరాబాద్ కి చేరుకోనున్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది, ఎవరి పేరు ఖరారు చేసే అవకాశం ఉందనుకోవచ్చు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పైన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ఒకవైపు స్థానిక ఎన్నికలు, మరొక వైపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు రెండింటిని కూడా సవాల్ తీసుకుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటటువంటి గ్రేటర్ ఎన్నికల్లో తామే జెండా ఎగరవేయొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నిర్ణయించింది. సో ఇందులో భాగంగానే ఇప్పటికే ఒకవైపు సర్వేలు, మరొక వైపు సర్వేకి సంబంధించినటువంటి నివేదికను హైకమాండ్ కి పంపించడం, మరొక వైపు ఎవరికి టికెట్ ఇస్తే జూబ్లీ హిల్స్ కైవసం అవుతుంది అనే అంశం పైన కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మనకు తెలిసినట్టుగా 3 మంత్రులను, 19 మంది కార్పొరేషన్ చైర్మన్లను కేవలం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం మాత్రమే వాళ్ళకి అక్కడ వర్క్ ని అలాట్ చేశారు. ప్రతి ఒక్క వార్డ్ కి తిరగాలి, మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి ఎలా అయినా సరే కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ప్రయత్నాలు చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్లకు దిశానిర్దేశం చేశారు. 3 మంత్రులకు కూడా ఇదొక సవాల్ గా కూడా వాళ్ళకి అక్కడ వర్క్ ని అలాట్ చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా గడ్డం వివేక్ వెంకటస్వామి, వీళ్ళు 3తో పాటు 19 మంది కార్పొరేషన్ చైర్మన్లు గత నెల రోజుల నుంచి జూబ్లీ హిల్స్ లో పర్యటిస్తూ ఉన్నారు. రోజు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో, మరొక వైపు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. అయితే ఇప్పటికే 3 మంత్రులు చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి నివేదికను కూడా హైకమాండ్ కి పంపించారు. హైకమాండ్ లో కూడా దీనిపైన చర్చ జరుగుతోంది. ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే అక్కడ జూబ్లీ హిల్స్ లో జెండా ఎగరవేయొచ్చు అనే అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. ఇక ఈ రోజు 2 గంటలకు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కి రానున్నారు.
వచ్చి నేరుగా క్వార్టర్స్ లో మొదటిగా జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయనున్నారు. జూమ్ మీటింగ్ లో అటు మంత్రులు అండ్ పిసిసి చీఫ్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అండ్ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, అదేవిధంగా స్థానిక ఎన్నికలు, మరొక వైపు ఓట్ షోర్, గద్దె షోర్ సంబంధించినటువంటి సంతకాల కలెక్షన్, వీటి అన్ని అంశాలపైన కూడా జూమ్ మీటింగ్ లో దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అనంతరం ఈ నెల 6వ తారీఖున జరిగేటటువంటి స్క్రీనింగ్ కమిటీలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన చర్చ జరగనుంది. అయితే రత్న మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాము, పెద్ద ఎత్తున తామే అభ్యర్థులం అంటూ కూడా ఎవరికి వారు వచ్చి బహిర్గంగా కామెంట్ చేస్తున్నారు, మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. ఇలా చూసుకుంటూ పోతే మొదటి నుంచి అజరుద్దీన్ కానివ్వండి, అనంతరం అంజన్ కుమార్ యాదవ్ కానివ్వండి, ఇలా అనేక పేర్లు వినిపించినప్పటికీ కూడా వాళ్ళందరికీ చెక్ పెడుతూ మంత్రులు ఇచ్చినటువంటి నివేదికతో అటు రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ కి 3 పేర్లను పంపించింది. 3 పేర్లలో కూడా ఇప్పుడు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు అక్కడ స్థానికులకే అవకాశం ఇస్తాం. ఎందుకంటే మొదట్లో కూడా ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి రివ్యూ మీటింగ్ జరిగినటువంటి సమయంలో అండ్ మోర్ ఓవర్ పొన్నం ప్రభాకర్ అందరికీ చెప్పినటువంటి పరిస్థితి స్థానికులకే అక్కడ టికెట్ ఇవ్వబోతున్నాం అంటూ కూడా చెప్పారు. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు అయితే 3 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు హైకమాండ్ కి పంపించారు. అందులో మొదటిగా రెడ్డి సామాజిక వర్గం నుంచి సిఎన్ రెడ్డి పేరుని పంపించారు. సిఎన్ రెడ్డి ప్రస్తుతం రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. అండ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే రెహమత్ నగర్ అనేది ఒక పెద్ద డివిజన్. సో దానికి సంబంధించి కార్పొరేటర్ గా ఉన్నారు. అండ్ సేమ్ టైం రీసెంట్ డేస్ లో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మొదటి నుంచి కూడా మీనాక్షి నటరాజన్ చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడకంటే ముందు పార్టీలోకి ఎవరు వచ్చారో మొదటిగా వాళ్ళకి అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే సిఎన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అండ్ మోర్ ఓవర్ పబ్లిక్ మొన్న నిర్వహించినటువంటి సర్వేలో కూడా పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున పాజిటివ్ రావడంతో సిఎన్ రెడ్డి పేరును అటు ప్రతిపాదించారు. సేమ్ టైం బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ పేరుని కూడా హైకమాండ్ కి పంపించడం జరిగింది. అయితే బీసీ సామాజిక వర్గం ప్రస్తుతం పాజిటివ్ అండ్ దాంతో పాటు బీసీలకు మేలు చేసేమనే అంశం కూడా పబ్లిక్ లోకి వెళ్తుందని భావిస్తూ ఇందులో భాగంగా యాదవ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ పేరుని పంపించారు. నవీన్ యాదవ్ గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు బీసీ సామాజిక వర్గం నుంచి పంపించారు. సేమ్ టైం మరొక సామాజిక వర్గం మైనారిటీ సామాజిక వర్గం నుంచి బాబా ఫసీవుద్దీన్ పేరు పంపించారు. అయితే ప్రస్తుతం బాబా ఫసీవుద్దీన్ అనేది కేవలం ఒక కమ్యూనిటీ నుంచి, అంటే 3 కమ్యూనిటీల నుంచి 3 పేర్లు పంపించాలి. అండ్ హైకమాండ్ కూడా 3 పేర్లు పంపమని చెప్పేసి బాబా పేరు టఫ్ ఫైట్ అనేది అటు రెడ్డి సామాజిక వర్గం నుంచి సిఎన్ రెడ్డి అండ్ బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ పేర్లే బలంగా వినిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ వస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పూర్తి బయోడేటాతో పాటు అసలు వీళ్ళు పార్టీలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలే కానివ్వండి, అంతకు ముందు వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయం కెరియర్ కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికి ఒక నివేదికను కూడా తయారు చేసి హైకమాండ్ కి పంపించారు. అయితే స్క్రీనింగ్ కమిటీలో ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి ఎన్నిక పైన చర్చ జరగనుంది. ఇక మరొక వైపు ఇప్పటికే బీఆర్ఎస్ మాగంటి సునీత అక్కడ బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి సునీతకి అక్కడ బీఆర్ఎస్ లో అభ్యర్థిగా ఖరారు చేశారు. మరొక వైపు బీజేపీ ఇప్పటి వరకు కూడా ఇంకా అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా వీలైనంత త్వరగా అభ్యర్థిని అనౌన్స్ చేసి ప్రచారంలో దిగాలి అంటూ కూడా భావిస్తూ ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ అనేది చాలా కీలకంగా అండ్ మోర్ ఓవర్ జూబ్లీహిల్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గ్రేటర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయలేదు. మరొక వైపు గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఇలాంటి సమయంలో వచ్చినటువంటి ఉప ఎన్నికలు
అండ్ మోరోవర్ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. గతంలో కూడా కంటోన్మెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ కూడా విజయం సాధించారు. సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కూడా విజయం సాధిస్తే గ్రేటర్లో తమకంటూ బలం పెరుగుతుంది అంటూ కూడా భావిస్తున్నారు. ఒకవైపు జూబ్లీహిల్స్ ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా దీనికి ముడిపడి ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని పెద్ద ఎత్తున మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ప్రస్తుతం మొత్తం జూబ్లీహిల్స్ పైననే ఫోకస్ పెట్టింది. సో చూడాలి మరి ఎలా ఉండబోతోంది. ఈరోజు మీనాక్షి నటరాజన్ ఏ విధంగా జూబ్లీహిల్స్ పైన చర్చ జరపనున్నారు, సేమ్ టైం ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు, అండ్ అనంతరం దీనిపైన హైకమాండ్లో ఎలాంటి చర్చ జరగబోతోంది, అండ్ స్క్రీనింగ్ కమిటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నటువంటి రెండు పేర్లు, రెడ్డి సామాజిక వర్గం నుంచి సిఎన్ రెడ్డితో పాటు బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ రెండిట్లో ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు, అనంతరం జరిగేటటువంటి పరిణామాలు ఏంటి, వీటన్నిటిని కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిపైన కసరత్తు చేస్తూ ఉంది. మరి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏ అభ్యర్థిని ప్రకటించబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. రత్న. రైట్, థ్యాంక్ యూ హేమ.